శివాయ నమః. ఓం భవహరాయ నమః. ఓం శూలి మహేశ్వరాయ నమః. ఓం భూతేశ్వరాయ నమః. ఓం నాగలింగధరాయ నమః. ఓం పార్వతీపతై నమః. ప్రవాహ పాలిత స్థలే కలేవలం గలంకిత జంగపుల్ల మాలికా ఢమ 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 నినాదవడ్డమవ్వయం చకార చండ తాండవం తలోతున శివ శివం. జటాకటాహ సంభ్రమం భ్రమంతియం బలికరి విలోకవి శివల్లరి విరాజమాన మూర్ధని. ప్రపంచకాలి మంతవాది నందినంతకందరం కృషి ప్రవర్తకందరం స్వరక్షితం విరక్షితం పవర్చితం మదర్చితం గజర్చితం గజర్చితం తమంతకర్చితం భజే. మహేశ్వర, నీ త్రినేత్రాబ్ధిలో భస్మమైన జీవితో తక్క వేరుండిచే హతముగానట్టు బ్రహ్మచే వరమును నీచే భస్మమైన జీవి మరణ పునర్జీవి ఎంత అసంభవము. కావున నేను మృత్యుంజయుడను, కావున నేను మృత్యుంజయుడను, కావున నేను మృత్యుంజయుడను. నన్ను ఈ సకల జగములను సంహరింప త్రిమూర్తులైన మీకే కాదు, యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాక్షులైన సాధ్యము కాదు. వరబల గర్వికుండనై ఇంద్రాది దేవతలను నవగ్రహములను నా ఆధీనములను చుట్టుకొని యథేచ్ఛగ పరిపాలన సాగించుతుంది. కానీ మహేశ్వర, దైత్య విరోధి కాబట్టి అది ఆ శ్రీహరిపై పగ తీర్చుకున్నకు సంసిద్ధులైంది. అతనిపై తీవ్ర కోపంతో కఠినము చుట్టుకున్నకు ఉత్సాహవంతులైంది. మహేశ్వర, నన్ను అనుగ్రహించి నా కోరిక ఈడేర్చు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శౌర్య ధైర్య మహిమాన్వితుడను, అపార
తారకాసురుడు వరము ఉంది. ఈ విషయం తెలిసిన దేవతలు సతీ వియోగముచే ఘోర తపస్సును ఉన్న శివుని తపస్సు భంగము చేసి కామవికారిని గావించుట కొరకు మన్మధునిచే శివునిపై మన్మథ బాణ ప్రయోగము గావించింది. ఆ శివుడు కోపాగ్ని జ్వాలలతో ఆ మన్మధుని భస్మము చేశాడు. తదనంతరం మన్మధుని భార్య రతీదేవి అత్తమామలపై అలగి వనములందు సంచరించుతున్నదట. ఆమె జగదైక సుందరి. ఆమె అంద చందములు వర్ణనాతీతములు. నారద మునీంద్రుడు ఆమె అంద చందములు గురించి నా ముందు వర్ణించుతుందా, ఆమె నా కరుణ ముందు తిరుగుతున్నదా అన్నట్లు ఏమి ఆ సుందరి వయోలావణ్యం! నిజముగా ఆమె జగదైక సుందరి. కలువలే కలు ఈ విధముగా విష్ణువుపై తీర్చుకుందును. పడతిని చెరబట్టిన లోకులు నన్ను కామాంధుడని. ఆ కామాంధుడు సర్వవేళ సరస క్రీడలు వాడుచు లక్ష్మీదేవి పొంగు పట్టుకునే వేళ మన శ్రీహరికన్న కామాంధులమా? 1,00,000 బోధన పరిపాలనకునే కాక 1,000,000 కామిని గుణాలింగంలో మునిగితేరు నారాయణంత సొమ్ములు ఆ మాధవుని కన్నా కామాంధులమా? కామాంధ కారణ కన్నుడు గానక వారు వరదల వదిలి నీచాతి నీచముల బలగాంతలను తెలుసు ఆ ఇంద్రుని కన్నా కామాంధులమా? అపఖ్యాతి ముందున అపఖ్యాతి నాడు ఎందరెందరో దానవపత్నులు అందున మహాపతివ్రతలను మోసగించి భంగించి కామవాంతులు తీర్చుకునలేదా ఆ జగన్నాటక సూత్రధార. ఇక ఆ ఇంద్రుని చరిత్రను తెలుసుకున్న వారిని గౌతముని అడిగిన బాగుగా తెలియదు. ఇన్ని నాళ్లకు వారు కన్నులు కలిగించు అవకాశం నా ముందున్నది. మా దైత్యులకు జరిగిన అవగాహన అన్యాయములకు తగిన గుణాలను నేర్చుకోవలసినదే. ఆ మానవుని కోణములన్నీ దేవుని బంధించవలసినదే. నా నిర్ణయం కుదిరలేదు. ఈ క్షణమే రతీదేవిని బంధించి తెచ్చేదా. బంధించిన బాధించిన బంధించిన బాధించిన సురాతముల మగబడి సురాతముల మగబడి చరపత్యత చేపత్యత చరపత్యత చేపత్యత ఈ క్షణమే ఈ జీవితమా బంధించిన